ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందములకు హృదయపూర్వక నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్. శ్రీ సత్యసాయి ఆనందదాయే సాయితో పయనం పుస్తక పఠనం తర్వాయి భాగమండి. 1990లో మా కొడుకు శంకరు, కోడలు వసంత ఒకరోజు సాయంకాలం ఏదో కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళవలసి వచ్చింది. లైట్లు వేశాక తలుపు తాళం వేశాననుకుంది. ఇద్దరూ కలిసి వెళ్ళిపోయారు. కానీ తలుపు తాళం వేశానా లేదా అన్న సందేహం ఆమెను పీడించింది. భర్తతో చెప్పడానికి భయం. ఏం చేయాలో పాలుపోలేదు. కార్యక్రమం జరుగుతూ ఉంటే శరీరం అక్కడ కూర్చున్నదే కానీ మనసు మనసులో లేదు. అది పెద్ద ఆపదలాగా కనిపించకపోయినా ఆపదే కదా. ఇంటిని కాపాడవలసిందని ఆపద్బాంధవుడైన స్వామిని ప్రార్థిస్తూనే కూర్చోంది. కార్యక్రమం ముగిశాక వెంటనే ఇంటికి వచ్చేశారు. ఆమె తలుపు తోసేసరికి అది తెరుచుకుంది. అంటే తాను తాళం వేయడం మర్చిపోయింది. గుండె గుబేలమంది. ఆత్రంగా లోపలి పోయి చూసుకుంటే అన్నీ యథాప్రకారంగా ఉన్నాయి. ఆశ్చర్యపోయింది. స్వామికి కృతజ్ఞతలు చెప్పుకొని క్షమాపణ తెలిపేందుకు పూజ గదిలోనికి వెళ్ళింది. అప్పుడు ఆమెకు కనిపించిన దృశ్యం ఆమెను ఇంకా ఆశ్చర్యపోయేలాగా చేసింది. 1948లో స్వామి మాకిచ్చిన పథకానికి మామూలు ప్రకారంగా ఆ రోజు ఉదయం కూడా పూలతో పూజ చేసింది. అప్పుడు ఆ పథకం పూర్తిగా పూలతో కప్పబడిపోయింది. మరి ఇప్పుడు పూలు పక్కకు తొలగిపోయి పథకం స్పష్టంగా కనిపిస్తున్నది. తన ప్రార్థనకు సమాధానంగా స్వామి ఆ పథకంలో నుండి బయటికి వచ్చాన అనడానికి అది సూచన అని ఆమెకి అనిపించింది. హృదయము కృతజ్ఞతాభరితమైంది. నీ మొర ఆలకించాను సుమా, నీ కోరిక నెరవేర్చాను సుమా అని తన భక్తురాలికి స్వామి చేసిన సున్నితమైన సూచన అది. అంతేకాని అంతటా ఉండే స్వామికి ఒక వస్తువులో నుండి రావాల్సిన అవసరం ఏమిటి? అంతలోనే అయ్యో, స్వామిని ఈ విధంగా ఉపయోగించుకొని పొరపాటు చేశానేమో అన్న పశ్చాత్తాపం ఆమె హృదయాన్ని క్రమ్ముకుంది. తర్వాత మరో విషయం వెలుగులోకి వచ్చేసరికి ఆమె ఆశ్చర్యానికి అవధులే లేకపోయాయి. వాళ్ళిద్దరూ ఫంక్షన్కి పోయి ఉన్నప్పుడు మా పెద్ద కోడలు విమలాదేవి వచ్చిందట. కాలింగ్ బెల్ నొక్కింది. తలుపు కొట్టింది. ఆమెకు సమాధానమేమీ రాలేదు. లోపల దీపాలు మాత్రం వెలుగుతున్నాయి. తోసినా తలుపు తెరుచుకోలేదు. ఎంత ఆశ్చర్యం! వారి అనుపస్థితిలో వారి ఇంటి రక్షణ భారాన్ని పూర్తిగా తాము వహించారన్న దానికి ఈ మహిమను నిదర్శనంగా స్వామి చూపించారు. విమలాదేవి తమ ఇంటికి పోయి పనులు చేసుకుంటూ ఉంటే ఆమెకు స్వామి కొన్ని క్షణాల పాటు కనిపించారు. సాక్షాత్తు భగవంతుడైన స్వామి అనుగ్రహం మా జీవితాలలో నిరంతరం ప్రవహిస్తున్నది. శైశవం నుండి మా కుమారుడు శంకర్ను స్వామి కంటికి రెప్పలాగా కాపాడుతూ వస్తున్నాడు. భౌతిక జీవితంలో కూడా అతడు బాగా అభివృద్ధి చెందేందుకు స్వామి తోడ్పడ్డాడు. మైసూరులోని కేంద్ర ఆహార సాంకేతిక సంశోధన సంస్థలో అతడు పెద్ద వైజ్ఞానికుడు. స్వామి సేవకే తన జీవితాన్ని అంకితం చేసుకోవాలన్న ఆశతో ముందుగానే ఉద్యోగ విరమణ పొందాడు. స్వామి తనను ఘోరమైన ఆపదల నుండి కాపాడిన కొన్ని సంఘటనలను శంకర్ తన స్వంత మాటలలో ఈ విధంగా వివరిస్తున్నాడు. 1993 అక్టోబర్ నెలలో న్యూఢిల్లీలోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి మైసూరులోని కేంద్ర ఆహార సాంకేతిక సంశోధన సంస్థకు ఒక ఉద్వేగపూరితమైన తంతి వార్త వచ్చింది. ఆ సంస్థ నిష్పాక్షికంగా విచారణ జరిపి భారత ప్రభుత్వం వారికి సత్సంబంధమైన నివేదికలు సమర్పించవలసి వచ్చింది. పంజాబ్ రాష్ట్రంలోని రైసు మిల్లులు యజమానులకు కేంద్ర ప్రభుత్వానికి మధ్య గల వైరుధ్యాన్ని పరిష్కరించడానికి ఉద్దేశించబడిన విచారణ అది. ఆ బృహత్తరమైన క్షేత్ర కృషిని, గొప్ప పరిశోధనలను పంజాబులోనే కాక ఉత్తరప్రదేశ్, హర్యానా, కర్ణాటక రాష్ట్రాలలో కూడా నిర్వహించేందుకు ఆ సంస్థ నన్ను నియమించింది. 6 నెలల పాటు కొనసాగే పని అది.
నా జీవితంలో మరపురాని కొన్ని సంఘటనలకు అది దారి తీస్తుందని అప్పుడు నాకు తెలియదు. నాకు అప్పగించబడిన ఈ కార్యాన్ని విజయవంతంగా జరిగించవలసిందని స్వామిని ప్రార్థించుకొని 10 మంది సహోద్యోగుల బృందముతో కలిసి 1993 అక్టోబరు 7వ తేదీన నేను ఆ పర్యటన ప్రారంభించాను. స్వామి మీద భారం వేసి శ్రీవారి కృపను, మార్గదర్శకత్వాన్ని నమ్ముకొని బయలుదేరాను. 9వ తేదీన ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పెద్ద అధికారులు, ధాన్యం విక్రయించే అంగళ్లతో సంబంధమున్న ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరియు ఇతర ప్రతినిధులు, మిల్లుల యజమానులు అందరితోనూ కలిసి సవిస్తరంగా చర్చలు జరిపాం. వివిధమైన జిల్లాలను త్వరితంగా పరీక్షించాం. క్షేత్ర కృషిని పూర్తి చేసి ఫలితాల అన్నింటినీ వ్రాసి పెట్టుకున్నాం. నివేదిక తయారు చేయడానికి కావలసిన ఆధారాలన్నింటినీ ఈ విధంగా సేకరించుకున్నాం. పంజాబ్ ప్రభుత్వం వారు శ్రీ ఆర్పి బిబ్రా అనే పెద్ద అధికారిని మా పనిని సమన్వయపరిచేందుకు నియమించారు. గొప్ప సాయి భక్తుడైన ఆయనతో కలిసి పనిచేయడం నిజంగా నా అదృష్టం. ఒక రోజున ఉత్తరప్రదేశ్లో జరిగిన ఒక సంఘటన నన్ను నిరత్తురుని చేసి వేసింది. నేపాల్ సరిహద్దు వైపు మేము కారులో ప్రయాణం చేస్తున్నాం. శారదా నదిని దాటవలసి వచ్చింది. హిమాలయాలలో పుట్టిన ఆ నది మిక్కిలి ఉరవడిగా ప్రవహిస్తూ ఉంది. దాని మీద ఉన్న వంతెన చాలా ఇరుకుగా ఉంది. మేము 4వ వంతు దూరం పోయేసరికి మాకు ఎదురుగా మహావేగముతో ఒక జీపు రావడం చూశాం. అది అలా దగ్గరకు వచ్చేస్తూ ఉంటే నోరు తెరుచుకొని వస్తున్న మృత్యువులాగా అనిపించింది మాకు. ఓ అని మా సహోద్యోగులంతా అరవడం నాకు వినిపించింది. వెంటనే నా మత్తు వదిలిపోయింది. ఇంకా ఒక అరక్షణములో ఆ 2 వాహనాలు ఢీకొంటాయనగా నా నోటి నుండి సాయి అనే 2 అక్షరాలు వెలువడంతలోనే 2 వాహనాలు ఢీకొనడం, ఆగిపోవడం జరిగిపోయింది. రామ్ అనే అక్షరం ఇంకా నా నోటిలోనే ఉండిపోయింది. 2 వాహనాల ముందు భాగాలు బాగా దెబ్బతిన్నాయి. కానీ ఎవ్వరూ గాయపడలేదు. అందరికీ తల దిమ్మెక్కిపోయింది. స్వామి కృపతో అందరం బ్రతికి బయటపడ్డాం. ఆ విధంగా వాహనాలు మహావేగంతో గుద్దుకుంటే ప్రయాణికులెవ్వరూ బ్రతికేందుకే ఆస్కారం లేదు. లేకుంటే అవి నదిలో పడిపోవడమైనా సంభవించి ఉండేది. ఆ జీపు పూర్తిగా 1 టన్ను బాల్ బేరింగ్స్తో నింపబడి ఉండటం చూసి మేము ఆశ్చర్యపోయాము. ఆ పద్బాంధవులైన స్వామియే ఆనాడు నన్ను, నా సహోద్యోగులను ఆ విధంగా మృత్యుముఖం నుండి కాపాడారు. హిమాచల ప్రదేశ్లోని సిమ్లాలో ఉండగా మరి ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. నా సహోద్యోగి అయిన శ్రీ బిఎస్ రమేష్తో కలిసి నేను అక్కడ గెస్ట్ హౌస్లో ఉన్నాను. ఏదో వ్యాధికి ఆయన ఔషధం వేసుకొని పండుకొని నిద్రపోయాడు. ఆ ఔషధానికి కొద్దిగా మత్తు కలిగించే గుణం కూడా ఉన్నది. అక్కడ వాతావరణం చాలా చల్లగా ఉండడం చేత గోడ దగ్గరున్న రూమ్ హీటరు స్విచ్ వేసి పడుకున్నాం. అర్ధరాత్రి సమయంలో ఎవరో లేపినట్లుగా నాకు మెలకువ వచ్చింది. అయితే ఎవరూ కనిపించలేదు. అంతలో ఏదో కాలుతున్న వాసన వచ్చింది. చూస్తే కర్టన్స్ మండుతూ ఉండడం కనిపించింది. ఇంకొక క్షణం ఆలస్యమైన పూర్తిగా కర్ర లైనింగ్ చేయబడిన ఆ గది అంతా కాలి బూడిదైపోయిండేది. హీటర్కి దగ్గరగా కర్ర మంచం మీద పండుకుని నిద్రపోతున్న రమేష్ మొదట బలైపోయి ఉండేవాడు. ప్రమాద పరిస్థితిని గమనించిన వెంటనే నేను హీటర్ స్విచ్ మొదట ఆపేసి మండిపోతున్న తెరలను కొట్టి ఆర్పేశాను. ఆ విధంగా సకాలంలో నన్ను లేపి గొప్ప ప్రమాదం నుండి మమ్మల్ని రక్షించినది ఎవరు? ఆపద్బాంధవులైన స్వామికి తప్ప అన్యులకది సాధ్యమా? ఇప్పుడు నేను చెప్పబోయేది పై రెండింటికంటే కూడా అద్భుతమైన సంఘటన. ఉత్తరప్రదేశ్లో మా పని యొక్క చివరి ఘట్టాన్ని కూడా ముగించుకున్నాక నా సహోద్యోగులైన శ్రీ ఏ శ్రీనివాస్, శ్రీ బివి సత్యేంద్రరావు లక్నో, హైదరాబాదుల మీదుగా మైసూరుకి వెళ్ళిపోయారు. మిగిలిన మేమందరం ఢిల్లీ మీదుగా మైసూరు చేరుకున్నాం. బ్రీఫ్ కేసులో పెట్టి నేను తెచ్చిన పత్రాలు అన్నీ మా ఆఫీసులో భద్రంగా పెట్టి తాళం వేశాను. తరువాత పని ప్రారంభించేందుకు నేను అలమారా తెరిచి బ్రీఫ్ కేసులో నుండి ఫైల్స్ తీయాలని చూసినప్పుడు
నాకు జీవితంలో ఎప్పుడూ సంభవించనంత తీవ్రమైన ఆఘాతం కలిగింది. ఉత్తరప్రదేశ్లో చేసిన పరిశోధనలు అన్నింటి యొక్క ఫలితాలు ఉన్న ఎర్ర ఫైలు కనిపించలేదు. ఏ డ్రాయర్లోనైనా ఉందా? లేదు. అటక మీద పెట్టి ఉంచిన పాత పత్రాల్లో ఏమైనా ఉందా? లేదు. ఆ ఫైలు ఎక్కడా కనిపించలేదు. 3 రోజులు గడిచాయి. నాకు ఏమి చెయ్యాలో తోచలేదు. సంస్థ నిర్వాహకులకు నేను ఏమి సమాధానం చెప్తాను? ఒక రోజున నా భార్య వసంత ఆఫీసుకు వచ్చింది. ఆమె ఎదుట మరోసారి నా బల్ల ప్రక్కనున్న అద్దాల బీరువాలో ఉన్న పుస్తకాలన్నీ తీసి బయటపడేశాను. మేమిద్దరం మళ్ళీ ఆ ఫైలు కోసం వెతికాం. ఒక్కొక్క పుస్తకమే తీసి వెతికాం. లాభం లేకపోయింది. మా పర్యటనకు సంబంధించిన సంగతులన్నీ జ్ఞాపకం చేసుకున్నాను. ఢిల్లీ వెళ్లే వాళ్ళం ఉపయోగించిన వాహనాలలో ఒకటైన మారుతి వ్యాన్లో ఆ బ్రీఫ్ కేస్ పెట్టాను. శ్రీనివాస్, సత్యేంద్రరావు మారుతి జిప్సీలో వెళ్లారు. తీరా బయలుదేరే ముందు శ్రీనివాస్ తనకు కొన్ని లెక్కల పట్టికల నకళ్ళు కావాలని అడిగాడు. ఫైలు బ్రీఫ్ కేసులో ఉంది, తీసుకొని కాఫీ చేసుకో అన్నాను. ఇవన్నీ నాకు బాగా జ్ఞాపకమున్నాయి. మేమంతా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగులకు వీడ్కోలు చెప్పే హడావుడిలో ఉన్నాం. బ్రీఫ్ కేసుని మీ మారుతి జిప్సీకి తీసుకుని వెళ్ళావు. ఫైలులోని కొన్ని పత్రాలకు కాఫీలు తీయమని చెప్పాను. అది నీవు చేశావు కనుక చివరిసారిగా ఆ ఫైల్ను చూసిన వాడవు నీవు. పని ముగించాక ఆ ఫైల్ని నీవు ఎక్కడ పెట్టావు? దయచేసి జ్ఞాపకం చేసుకుందుకు ప్రయత్నించు అని నేను శ్రీనివాసును అడిగాను. బ్రీఫ్ కేసులో నుండి శ్రీనివాస్ ఆ ఫైల్ను తీశాడు. కాఫీలు తీసుకోవడానికి కావలసిన పత్రాలను ఫైల్లో నుండి తీసి తర్వాత పరాకుగా ఆ ఫైల్ను ఆ వాహనంలోని గ్లోవ్ కంపార్ట్మెంట్లో పెట్టాడు. ఆ విధంగా బ్రీఫ్ కేసులో నుండి ఆ ఫైల్ అనేది వేరైపోయింది. మేము మైసూరు వచ్చినప్పుడు ఆ ఫైల్ మాతో రాలేదు. వెంటనే మేము లక్నోలోని ఆఫీసుకు ఫోన్ చేసి మారుతి జిప్సీ డ్రైవర్తో మాట్లాడాం. అతడు తన వాహనంలో రైలు లేదన్నాడు. ఆ వాహనంలో కూడా ఫైల్ లేదన్నాడు. మేము మైసూరు చేరుకొని వారం రోజులైపోయింది. నివేదికను త్వరగా సిద్ధం చేయవలసిందిగా ఒత్తిడి చేస్తున్నారు. ఆ పరిస్థితుల్లో నా మనస్సు ఎంత చిందరవందరంగా ఉన్నదో వర్ణించేందుకు సాధ్యం కాదు. నాకు రాత్రిళ్ళు నిద్ర పట్టేది కాదు. నోటికి రుచిపోయింది, తిండి సహించేది కాదు. దేని మీద ఆసక్తి అన్నదే లేకుండా పోయింది. ఇంత కష్టపడి బాధ్యతను నిర్వహించినప్పటికీ ఏమీ చేయనట్లే అయిపోయింది కదా అన్న మనస్తాపం నన్ను పీడించసాగింది. ఒకరోజు సాయంకాలం నేను స్వామిని ఈ విధంగా ప్రార్థించాను. స్వామి, బాధ్యతతో కూడిన ఈ పని చేపట్టే ముందు మీ ఆశీర్వాదాన్ని కోరి ప్రార్థించాను. మీరు దానిని విజయవంతంగా చేయిస్తారన్న ధైర్యంతోనే ఈ పనిని నేను స్వీకరించాను. ఆ ఫైలు కనిపించకపోతే అది గొప్ప ఆపద. ఉద్యోగానికి రాజీనామా చేయడం తప్ప నాకు వేరే దారి లేదు. నా కుటుంబ నిర్వహణకు మీరే మార్గం చూపించాలి. 3 వారాలు గడువు పెడుతున్నాను. ఈలోగా ఆ ఫైలు నాకు దొరకకపోతే నైతిక బాధ్యత క్రింద డైరెక్టర్ను నా రాజీనామా పత్రాన్ని డైరెక్టుగా ఇచ్చేస్తాను. దీనికి ఎవరినీ బాధ్యులుగా చేయను. తప్పంతా నాదే. ఆఫీసుకు సెలవు పెట్టి స్వామిని ప్రార్థిస్తూ కాలం గడిపాను. అంతకంటే నాకు గత్యంతరం లేకపోలేదు. 40 ఏండ్ల కిందట స్వామి చెప్పిన ఒక సంఘటన నాకు జ్ఞాపకం వచ్చింది. ఒకరోజు సాయంకాలం ప్రశాంత నిలయానికి ఎదురుగా ఉన్న ఇసుకలో నేను, నా సోదరులు మురళి, రఘు, మరికొందరు మిత్రులు కలిసి ఆడుకుంటున్నప్పుడు స్వామి మమ్మల్ని పిలిచారు. మేమందరం వెళ్ళి స్వామి పాదాల వద్ద కూర్చొని పాదనమస్కారం చేసుకున్నాం. మీకొక కథ చెప్పమంటారా అని అడిగారు స్వామి. మేమంతా ఏకకంఠంతో దయచేసి చెప్పండి స్వామి అన్నాం. స్వామి చెప్పడం ప్రారంభించారు. డాక్టర్ సూరి భగవంతం అనే శాస్త్రవేత్త ఉండేవాడు. ఒకసారి ఆయన లండన్ విమానాశ్రయానికి వెళ్ళినప్పుడు పాస్పోర్టు, వీసాల కోసం జోబుల్లో చూసుకున్నాడు. అవి పోయాయని గుర్తించేసరికి భయం వేసింది. అయ్యా, మీరు ప్రఖ్యాత శాస్త్రజ్ఞులన్నమాట వాస్తవమే. కానీ కావలసిన పత్రాలను చూపనిదే మిమ్మల్ని విమానాశ్రయం నుండి మేము పోనివ్వం అని విమానాశ్రయ అధికారులు ఆయనతో చెప్పారు. అప్పుడు నేనేమి చేశానో తెలుసా? అయ్యో పాపం అని అతని మీద జాలితో
అతని ఎదుటనున్న బల్ల మీద ఆ పత్రాలను పడేశాను. ఆ సమయంలో అతని ముఖం ఎంత సంతోషంతో వెలిగిపోయిందో మీరు చూసి ఉండాల్సింది అని చెప్పి ముగించారు. తర్వాత ఈ క్రింది శ్లోకాన్ని మాకు నేర్పి వెళ్ళిపోయారు. ఈశ గిరీశ నరేశ పరేశ మహేశ సురేశ విభూషణ భో సాంబ సదా శివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. స్వామి, మమ్మల్ని తప్ప నేను వేరే ఇంకెవరిని ఆశ్రయిస్తాను? డాక్టర్ భగవంతంకు సహాయం చేసిన మీరు నాకెందుకు చేయరు అంటూ నేను ప్రార్థిస్తూనే ఉన్నాను. ఓం శ్రీ సాయిరామ్. తర్వాయి భాగం వచ్చే వారం విందామండి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ సాయిరామ్.